మీ ఇంట్లో మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నారా? మీరు వేసుకున్న గడియలు పటిష్టంగా ఉన్నాయని నమ్ముతున్నారా? కానీ జాగ్రత్త, చీకటి పడితే ఆ నగరానికి వెన్నులో వణుకు పుడుతోంది. కనురెప్ప మూసి తెరిచేలోపు మెడలోని బంగారు గొలుసులు మాయమైపోతున్నాయి. వృత్తి దైవాన్ని నమ్ముకోవాల్సిన ఆ స్వర్ణకారుడు తన నైపుణ్యాన్ని నేరాల కోసం ఎలా వాడాడు? పోలీసుల కళ్ళుగప్పి దొంగలించిన నగలను వెంటనే కరిగించి ఆ మాస్టర్ మైండ్ అసలు కథేంటి? 30 సీసీటీవీల కెమెరాల నిఘాలో ఆ కేటుగాడు ఎలా చిక్కాడు? నెల్లూరు నగరాన్ని గజగజ వణికించిన ఆ ఘరానా దొంగ మిస్టరీ ఆపరేషన్ పై మా స్పెషల్ రిపోర్ట్. నెల్లూరు నగరంలో గత కొన్ని రోజులుగా మహిళలు ఒంటరిగా నిద్రపోవాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. నిశ్శబ్దంగా ఇంట్లోకి చొరబడటం, క్షణాల్లో మెడలోని బంగారు గొలుసులను తస్కరించడం ఆ కేటుగాడి స్టైల్. అతడే సయ్యద్ అతిక్ అబ్బాస్. సాధారణ స్వర్ణకారుడిగా చలామణి అయ్యే ఈ నిందితుడు తనలోని టెక్నికల్ స్కిల్స్ను నేరాల కోసం ఆయుధంగా మార్చుకున్నాడు. ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో గడియలు వేయని ఇళ్లను టార్గెట్ చేసేవాడు. చాలా సైలెంట్గా లోపలికి వెళ్లి మహిళ మెడలోని నగలను కత్తెరతో కట్ చేసి పరారయ్యేవాడు. అయితే ఈ దొంగ మిగిలిన వారికంటే చాలా డిఫరెంట్. దొంగిలించిన నగలను అలాగే దాచుకోకుండా, ఎవరికీ అనుమానం రాకుండా వెంటనే కరిగించి బంగారు బిస్కెట్లుగా మార్చేసేవాడు. దీనివల్ల పోలీసులు తనను పట్టుకున్న విజువల్ ఎవిడెన్స్ దొరకదని, రికవరీ కష్టమని ప్లాన్ చేశాడు. వృత్తి పట్ల ఉండాల్సిన గౌరవాన్ని వదిలేసి అదే నైపుణ్యాన్ని అడ్డదారులకు వాడుతూ పోలీసులకు సవాల్ విసిరాడు. ఈ మిస్టరీ కేసును ఛేదించడం పోలీసులకు ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది. నెల్లూరు ఏఎస్పీ దీక్ష నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఎస్పీ ఆదేశాల మేరకు నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. గుప్తా పార్క్ సమీపంలో లభించిన ఒక చిన్న సీసీటీవీ ఫుటేజ్ ఈ కేసులో టర్నింగ్ పాయింట్గా మారింది. అక్కడ మొదలైన పోలీసుల వేట దాదాపు 30 కెమెరాలను నిశితంగా విశ్లేషించే వరకు సాగింది. నిందితుడు ఏ రూట్లో వెళ్లాడు, ఎక్కడ మాయమయ్యాడు అన్నది పోలీసులు అత్యంత చాకచక్యంగా గుర్తించారు. సంతపేట, చిన్న బజార్, వేదాయపాళెం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇతడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి 56 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ సుమారు 8 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఈ కేసును ప్రతిభావంతంగా ఛేదించిన సిఐ సౌమ్య, ఎస్ఐ బాలకృష్ణన్లు ఉన్నతాధికారులు అభినందించారు. నేరం ఎంత పక్కాగా చేసినా చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యమని ఈ ఘటన మరోసారి ప్రూవ్ చేసింది. One accused has been picked up and almost సుమారు 56 grams బంగారం స్వాధీనం చేసుకున్నాము. ఆల్మోస్ట్ 8 lakhs ఆఫ్ బంగారం స్వాధీనం చేసుకున్నాము. ఈ కేసు మోడస్ ఆపరెండి చెప్తాను. సో దిస్ ముద్దాయి ప్రతి రాత్రిలో when people will be sleeping, he will enter the houses by breaking the lock, and then he will be cutting the gold chain of the women, and then he will be running. So then he will melt the gold and will sell it. So that way he has done almost 4 thefts of gold. చూసారుగా, టెక్నాలజీని నేరాలకు వాడుకున్నా అదే టెక్నాలజీ సాయంతో పోలీసులు నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు. అక్రమంగా సంపాదించాలని చూస్తే చివరకు మిగిలేది జైలు గోడలే అని ఈ కేటుగారి ఉదాంతం హెచ్చరిస్తోంది. ప్రజలారా, రాత్రి వేళల్లో మీ ఇంటి గడియలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అపరిచితుల కదలికలపై నిఘా ఉంచండి. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.